గజం భూమి 26,000 రూపాయలతో 200 గజాల భూమి కేవలం 55 లక్షలు మాత్రమే. బెంగళూరు హైవేకి 2 నిమిషాల దూరంలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుత పాటు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చల్మల ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, అంటే మనం రెగ్యులర్గా ఈ సొంత ఇల్లు ఎలా కొనుక్కోవాలి, హోమ్ లోన్ ఎలా తీసుకోవాలి, లేదంటే త్వరగా హోమ్ లోన్ తీర్చడం ఎలా, లేదంటే హోమ్ లోన్ త్వరగా కట్టడం మంచిదా, కొంత లేట్గా కట్టడం మంచిదా అంటూ హోమ్కి సంబంధించి, హోమ్ లోన్కి సంబంధించి రెగ్యులర్గా వీడియోలు చేస్తుంటాం. అవునండి. మొన్న ఆఫ్ ది రికార్డ్గా మీరు ఒక మాట అన్నారు, విష్ణు గారు లక్షల రూపాయలు పెట్టి, కోట్ల రూపాయలు పెట్టి ఒక సొంత ఇల్లు కొనుక్కోవడం అంటే మన పిల్లల జీవితాలని అంధకారంలోకి తోసేయడం అంటూ కూడా ఒక మాట అన్నారు కదా. అదేంటది, అంటే సొంత ఇల్లు కొనుక్కుంటే పిల్లల జీవితాలని అలా అంధకారంలోకి నెట్టేయడం ఎలా అవుతుంది? అంటే ఇప్పుడు ఒక సొంత ఇల్లు ఉంటే మనందరం హ్యాపీగా ఉంటాం, కంఫర్ట్గా ఉంటాం కదా. మరి సొంత ఇంటికి పిల్లల్ని అంధకారంలోకి నెట్టేయడానికి ఉన్న ఏంటి? నాకు అర్థం కాదు అసలు ఆ మాట ఎందుకన్నారు. సో ఇందాక మీరు ఫస్ట్ ఏమన్నారు, మనం రకరకాల వీడియోలు చేసాం. ఇంటిలోనే ఎలా తీసుకోవాలి, ఇంటిలోనే ఎలా త్వరగా తీర్చాలి, ఆ వడ్డీ ఎక్స్ట్రా అయితే కడుతున్నామో దాన్ని ఎలా రికవర్ చేయాలి, ఇలాంటి చాలా చేసాం. అవన్నీ ఏంటి అని అంటే రోగం వచ్చిన తర్వాత వేసుకునే మెడిసిన్స్ అనమాట. ఓకే, ఆల్రెడీ రోగం వచ్చేసింది, ఏదో ఒక మెడికేషన్ వేసుకొని రోగాన్ని పెద్దది చేయకుండా అక్కడక్కడ సబ్సిడీ చేసే పని. కానీ రోగం అసలు ఏంటి అని అంటే ఇది ఏది, మన ఇల్లు తీసుకోవడం ద్వారా పిల్లల్ని అంధకారంలోకి నెట్టడం, వాళ్ళ ఫ్యూచర్ని. అసలు రోగం ఇది. ఏదో కొత్తగా మిగతా అన్ని కూడా జస్ట్ టాబ్లెట్స్. అందరూ ఏం చెప్తుంటారంటే ఒక సొంత ఇల్లు ఉంటే హ్యాపీగా ఉండొచ్చు, సో తిన్నా తినకపోయినా మన ఇంట్లో మనం బడి ఉండొచ్చు అని చెప్తుంటారు. మీరేదో అలా కొంచెం కొత్తగా చెప్తున్నారు. ఇక్కడ ఒక చిన్న మాట, మీరు ఒక ఇల్లు కొన్న తర్వాత మీ సొంత ఇంట్లో ఉంటారా, హ్యాపీగా ఉంటారా అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇనీషియల్గా కొన్న కొత్తలో సంతోషం ఉంటుంది, నేను కాదనట్లేదు. సొంత ఇల్లు సంతోషం ఖచ్చితంగా ఉంటుంది. సో ఇక్కడ బేసిక్గా నీ కాన్సెప్ట్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నా వర్షన్ ఏంటి ఇందులో అని. పెళ్ళయింది, పిల్లల్ని కన్నారు, లేదా పెళ్ళి అయిన తర్వాత లేదా ఇల్లు కొనుక్కున్నారు, 1,50,000 రూపాయలు జీతం. ఇప్పుడు యావరేజ్ అంతే కదా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, 1,50,000 అంతే. యావరేజ్ 1,00,000 వేసుకోండి, 1,00,000 1,50,000 జీతం వేసుకోండి. వాళ్ళ ఆఫీసులు అంటే చుట్టుపక్కల ఇక్కడ ఎక్కడో ఉంటాయి, హైటెక్ సిటీలు, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్లు. సో కన్వీనియంట్ కోసం చుట్టుపక్కల ఇల్లే ఎక్కడ చోట ఎత్తుక్కోవాలి, తక్కువ రేటుకైనా. ఎంత తక్కువ రేట్లో ఎత్తుక్కున్నా 1 కోటి రూపాయలు లేని ఇల్లు రాదు. హైదరాబాద్ లాంటి ఏరియాలో అయితే 1 కోటి రూపాయలకి ఇల్లు అని అంటే మీరు 20 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ అనేది మినిమం కట్టాలి, 20%. ఓకే, మిగతా 80 lakhsకి ఏం చేయాలి, హోమ్ లోన్కి వెళ్ళాలి. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ యావరేజ్గా 9%. మీరు పే చేసేటువంటి మంత్లీ ఈఎంఐ దాదాపుగా 70 నుంచి 72,000 ఉంటుంది. అబ్బో, ఓకే, 80 లక్షలకి 80 లక్షలకి 20 సంవత్సరాల పాటు. ఓకే, మీకు వచ్చేదేమో 1,50,000 జీతం. మీరేమో దాదాపుగా 70 అంటే నియర్ టు 50% మీరు హోమ్ ఈఎంఐకే కట్టేస్తున్నారు. ఇప్పుడు 1,50,000 రూపాయలు జీతం వచ్చేవాళ్ళు, ఆల్రెడీ ఆ కల్చర్కి అలవాటు పడ్డ వాళ్ళు ఎంత తక్కువ వేసుకున్నా కానీ వాళ్ళ ఇంటి ఖర్చు ఒక 50-60 వేలు లేని గడవదు. 60 వేలు మినిమం అవుతుంది వాళ్ళకి, 60 వేలు లేని ఏమీ గడవదు. ఇక పైపెచ్చుండి ఆ కొద్దిపాటి ఏమన్నా డబ్బులు ఉన్నాయంటే మహా అయితే స్కూల్ ఫీజులకో లేకపోతే ఇతర ఖర్చులకో, ఎందుకు మళ్ళీ అవన్నీ కారు ఈఎంఐలు, ఫోన్ ఈఎంఐలు, బైక్ ఈఎంఐలు, వాటికి కూడా సరిపోవు. కరెక్ట్గా చెప్పాలంటే మీరు ఇల్లు ఒకటి తీసుకోవడం వల్ల మీకు దాదాపుగా మీ జీవితం అంతా ₹1 సేవింగ్స్ కూడా లేకుండా ఉండే సిచ్యువేషన్కి మీరు నెట్టే పడ్డారు ఒక రకంగా. అదే ఇంటిని మీరు అద్దెకి తీసుకొని ఉంటే 25,000 రూపాయలు మించి ఉండదు, అది 25,000 రూపాయలు మించి ఉండదు. సో ఈ 70,000లోంచి మీరు యావరేజ్గా ఈ 25,000 రూపాయలు తీసేసి మిగతాదంతా కూడా సేవింగ్స్ రూపంలో మీరు పెట్టుబడి పెట్టుకుంటూ వస్తే అది మీ ఫ్యూచర్ కోసం అనేది సేవ్ అవుతుంది. ఈ ఫ్యూచర్ ఏంటి? పిల్లలు. మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే అతిపెద్ద పెట్టుబడి మన లైఫ్లో పెట్టగలిగేది ఏంటి అని అంటే మన పిల్లల మీద పెట్టుబడే, మన పిల్లల మీద ఇన్వెస్ట్మెంటే. దీంట్లో నేను నా లైఫ్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను మీకు, ఎందుకు అదంత ఇంపార్టెంట్. మీరు ప్రాపర్టీకి విలువిచ్చి అసలు పిల్లల ఫ్యూచర్ని ఇగ్నోర్ చేస్తే ఏం జరుగుద్ది అంటానికి. అందరిలాగే నేను కూడా, మన జనరేషన్ అంతా కూడా, మన జనరేషన్ పేరెంట్స్ అందరూ కూడా మీరు గమనిస్తే వాళ్ళు వాళ్ళ కార్లు, వాళ్ళ బైకులు, వాళ్ళ లగ్జరీ, ఈవెన్ ఇంటికంటే కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ మన ఫ్యూచర్ మీద పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. ఈరోజు మీరు అక్కడ కూర్చున్నారన్నా, ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నానన్నా మన పేరెంట్స్ మన మీద పెట్టినటువంటి పెట్టుబడే. మా నాన్న ఆ రోజు ఒక మాట చెప్పాడు, ఆస్తులు దేవుంది పోతాయి,
అసలు పెట్టుబడి అంటే నీకు అర్థం కావట్లేదు. అసలు పెట్టుబడి నేను నీ మీద పెట్టేది, నేను మీ చెల్లి మీద పెట్టేది. నేను అసలు పెట్టుబడి అంతా నేను ఒక ఆర్కిటెక్ట్ని చేయడానికి పెడుతున్నా, నా పెట్టుబడి అంతా మీ చెల్లిని ఒక డాక్టర్ని చేయడానికి పెడుతున్నా. ఈ రోజు నేనేదో నాకు సొంత ఇల్లు లేదు XYZ అని వాటిల్లో పెట్టుబడులు పెట్టుకుంటూ కూర్చుంటే నువ్వు ఒక ఆర్కిటెక్ట్వి కావు, మీ చెల్లి ఒక డాక్టరు కాదు. నేను ఈ రోజు కడితే ఒక ఇల్లే కట్టగలుగుతా, అదే నువ్వు ఒక ఆర్కిటెక్ట్, అదే మీ చెల్లి ఒక డాక్టర్ అయితే మీరిద్దరు కలిసి చెరో 2 ఇల్లు కూడా కట్టే స్తోమతకు మీరు ఎదగలుగుతారు. ఇది కదా నిజమైన పెట్టుబడి, ఇది కదా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్. రైట్. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఎలా ఉందంటే పిల్లల ఎడ్యుకేషన్ కోసం, పిల్లలకి ఒక మంచి చదువుని ఇవ్వడం కోసం మనం ఇల్లు కట్టుకోవడమో కొనుక్కోవడం అనేది చేయకూడదని చెప్తున్నారు. అంటే ఇప్పటివరకు నాకు అర్థమైంది ఎర్లీ స్టేజ్లో అయితే చేయకూడదు. సరే, ఒక 40-50 సంవత్సరాలు, ఒక 60 years బ్యాక్ వెళ్తే అప్పట్లో ఒక 50s 60sలో మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు కట్టిన ఇంట్లో అందరం ఉంటూ వచ్చాం. అంటే మన గ్రాండ్ పేరెంట్స్ కట్టిన ఇంట్లో వాళ్ళ పిల్లలు అంటే మన పేరెంట్స్, తర్వాత వాళ్ళు కట్టిన ఇంట్లో మనం పెరిగాం కదా. అంటే ఇప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్ ఇల్లు కట్టారు, సంసారాన్ని ముందుకు తీసుకొచ్చారు, వాళ్ళు పిల్లల్ని చదివించారు, వాళ్ళేమో అంధకారంలోకి పోలేదు కదా. పాయింట్లోకి వచ్చారు మీరే. వాళ్ళు ఏం చేశారు, గ్రాండ్ పేరెంట్స్ అనేది మన పేరెంట్స్ పెళ్లిళ్ళ టైం కంటే ముందు ఆ పెళ్లిళ్ళ టైంకు ఒక ఇల్లు కట్టి పెళ్లి చేశారు. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత మన పేరెంట్స్ కూడా అదే ఇంట్లో ఉన్నారు, అదే ఇంట్లో మన్ని కన్నారు, అదే ఇంట్లో మన్ని చదివించారు. మళ్ళీ మనం పెద్దగా అయ్యే టైంకి ఉన్న ఇంటిని పడగొట్టో లేకపోతే వాళ్ళు సిటీకి వచ్చి కొత్త ఇల్లు కొనుక్కోవడమో చేశారు. మీరు ఇక్కడ జరిగిన ప్రాసెస్ ఏంటో అర్థం చేసుకున్నారా? పిల్లలని సెటిల్ చేసిన తర్వాత, పిల్లలకు కావాల్సిన పెట్టుబడులని వాళ్ళ మీద పెట్టిన తర్వాత వాళ్ళు ఇల్లు కట్టారు. ముందే గనక మీ పేరెంట్ మా పేరెంట్ కూడా ఇల్లు కట్టేసి ఉండుంటే వాళ్ళ సేవింగ్స్ అనేది మన ఫ్యూచర్ కోసం ఉండుండేవి కాదు. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే అప్పట్లో మన గ్రాండ్ పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి అంతా అయిపోయినాక ఇల్లు కట్టారు. బట్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే పెళ్లి అయిన వెంటనేనో లేదంటే పెళ్లి కాకముందే ఉద్యోగం వచ్చిన వెంటనే ఇల్లు కొనేస్తారు. ఎగ్జాక్ట్లీ అర్థమైందా ఇప్పుడు చెప్పిన పాయింట్ మీకు క్లియర్ గా? సో బేసిక్ గా ఇల్లు అనేది ఆ రోజుకి కానీ ఈ రోజుకి కానీ మోస్ట్ కామన్ గా ఉందండి. కాకపోతే అప్పట్లో ఏంటి అని అంటే పేరెంట్స్ ఇచ్చిన ఇంట్లో, ఇప్పుడు అని అంటే మనకు ఉద్యోగాల రీత్యా XYZ అని చెప్పేసి మనం ఊర్లు దాటి హైదరాబాద్ లాంటి సిటీలోకి వచ్చి చేసుకుంటున్నాం. కానీ అప్పుడు జనరేషన్ అంతా ఎలా ఉండేది, పేరెంట్స్ పిల్లలు అందరూ ఒకటే ఊర్లో ఉండుండేవాళ్ళు. సో బేసిక్గా అక్కడే వాళ్ళ జీవనోపాధి అంతా కూడా ఉండుండేది. సో పేరెంట్స్ ఉన్న ఇంట్లోనే పెళ్లి చేసిన దంపతులు ఉండేవాళ్ళు, వాళ్ళ పిల్లలు కూడా పెరుగుతుండేవాళ్ళు. సో ఇనీషియల్ స్టేజ్లో కాంక్రీట్ మీద ఇళ్ల మీద పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ప్రీవియస్ జనరేషన్కి లేదు. సో దాని వల్ల వాళ్ళు సంపదని క్రియేట్ చేయగలిగారు, మన మీద పెట్టుబడులు పెట్టగలిగారు, మనకు ఆస్తులను కూడా పెట్టగలిగారు. కానీ ఇప్పుడేం జరుగుతుంది అని అంటే ఇనీషియల్ స్టేజ్లోనే అప్పులు చేసి ఇల్లు కొనటం వల్ల, ఇప్పుడు సింపుల్ ఒకటే మాట్లాడుగుతానండి, ఇప్పుడు ఒక నార్మల్ ఇంజనీరింగ్ చదవాలి అని అంటేనే 20 లక్షల రూపాయలు యావరేజ్గా ఖర్చు అవుతుంది. పెద్ద కాలేజీలు కాదు, ఒక నార్మల్ కాలేజీలోనే 20 లక్షల రూపాయలు యావరేజ్గా, 4 సంవత్సరాలకు 20 లక్షలు ఖర్చు అవుతుంది. అదే మీ పిల్లవాడు ఇంజనీరింగ్కి వచ్చే టైం కల్లా అది సుమారుగా ఏ 1 కోటి రూపాయలకో వెళ్తుంది. మీరు ఇప్పటి నుంచే కనుక సేవ్ చేయకపోతే ఆ 1 కోటి రూపాయల ఫీజుని మీరు ఎలా కట్టగలుగుతారు? అప్పుడు మీ పిల్లలకి లోన్లు తీసుకొని కట్టిస్తారా? ఎడ్యుకేషన్ లోన్ తోటి మీ పిల్లల భవిష్యత్తును స్టార్ట్ చేపిస్తారా? అరే నువ్వు నీ జీవితాన్ని, నీ చదువునే లోన్ తోటి మొదలు పెట్టాలి, నీ ఉద్యోగాన్ని భారంతో మొదలు పెట్టాలి, నువ్వు సంపాదించే సంపద అంతా కూడా అప్పులు తీర్చడానికే పంపించాలి, నువ్వు 1 రూపాయి కూడా దాచిపెట్టద్దు, 1 రూపాయి కూడా పెట్టుబడి పెట్టద్దు, నీ జీవితకాలం అప్పులతోనే చచ్చిపోని చెప్తున్నారా? మీరు పెట్టండి పెట్టుబడులు ఇళ్ల మీద, నేను కాదని అనట్లే. మీరు ఎప్పుడు EMI మొదలు పెట్టాలో తెలుసా? ముందు మీ రిటైర్మెంట్ కోసము, ఆ తర్వాత మీ పిల్లల భవిష్యత్తు కోసము. మీ పిల్లల భవిష్యత్తు అంటే ఏంటి? ముందుగా చదువులు, ఆ చదువు తర్వాత ఏంటి? నెక్స్ట్ వాళ్ళ మ్యారేజు. వీటికి సంబంధించి ఏం కావాలి? చాలా క్యాష్ కావాలి. ఆ చాలా క్యాష్ అనేది మీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఇల్లు అమ్మేస్తారా? ఇల్లు అమ్మితేనే కదా మరి మీకు క్యాష్ వచ్చేది. మీరేమో 20 సంవత్సరాలు EMI కడుతున్నారే, 20 సంవత్సరాలు మీరు ఏం చేస్తున్నారు? EMI కడుతున్నారు కదా. మరి 20 సంవత్సరాలకి మీ అబ్బాయి హైయర్ ఎడ్యుకేషన్కి వస్తాడు కదా నెక్స్ట్ 20 yearsలోనే. ఆ హైయర్ ఎడ్యుకేషన్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అంత హ్యూజ్ అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది? మీ అబ్బాయి ఇప్పుడు USలో చదువుకుంటానంటే ఆ టైంకి అది 3 కోట్లు 5 కోట్లు అవుద్ది. 5 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు? ఆ ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే వితిన్ నో టైం 3-4 సంవత్సరాల గ్యాప్లో పెళ్ళి వస్తుంది. ఈ రోజు కనీసం 25 లక్షలు పెట్టి పెళ్లి చేయాలి అని అంటే ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేస్తే ఆ టైంకి అది 2-3 కోట్లకే వెళ్ళొద్ది. మళ్ళీ దానికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? ఇల్లు అమ్మేస్తారా? కుదరదు కదా.
ఇల్లు అమ్ముకునేవాళ్ళు అప్పట్లో కూడా ఎప్పుడు ఏమి సంపాదించలేని పరిస్థితుల్లో అమ్ముకుని ఉండేవాళ్ళు. ముందు ఏదైనా పెట్టుబడులు పెట్టుకోవడం పెంచుకోవడం లాంటి పనులు చేసేవాళ్ళు, ఏమి కుదరని బ్యాడ్ టైం వాళ్ళు అమ్ముకునేవాళ్ళు. మీరేం చేస్తున్నారు? మీరు ముందే తీసుకుపోయి అసలు ఏ రిటర్న్ 7% రిటర్న్ కూడా రాదండి అపార్ట్మెంట్ మీద. కొద్ది గొప్ప భూమి మీద పెట్టండి, నష్టం లేదు. ఏదో హైదరాబాద్ పరిసరాల్లో ఉన్నటువంటి భూమి తక్కువ ఒక 12 నుంచి 15% రిటర్న్ ఇస్తుంది. కనీసం మన ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయాలంటే ఒక 7% ఇంట్రెస్ట్ రేట్ జనరేట్ చేసేటువంటి అపార్ట్మెంట్ మీద పెట్టుబడి పెట్టి మళ్ళీ దాని మీద 9% ఇంట్రెస్ట్ రేట్ తోటి వడ్డీలు కట్టి మీరేం సంపద సృష్టిస్తారు? నేను ఇంటికి వ్యతిరేకి కాదు, ఇల్లు కొనుక్కోవాలి. ఎప్పుడు కొనాలి? ఇల్లు అనేది మీ ప్రైమరీ గోల్స్ని దాటిన తర్వాత మీరు ఫస్ట్ 3 ప్రైమరీ గోల్స్ని లైఫ్లో పెట్టుకోండి. ఫస్ట్ ప్రైమరీ గోల్ పిల్లల ఎడ్యుకేషన్, పిల్లల యొక్క మ్యారేజ్. ఈ 2 చాలా ప్రైమరీ. ఫస్ట్ ఎడ్యుకేషన్, తర్వాత పెళ్లి, తర్వాత మీ రిటైర్మెంట్. ఈ 3 వీటికి మీరు ఐడెంటిఫై చేసి ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్లో పెట్టుకుంటారు, ఎట్లా పెట్టుకుంటారు అది మీ చాయిస్. ముందైతే ఈ 3టికి ఐడెంటిఫై చేసి పెట్టుబడులు ఎవ్రీ మంత్ ఎస్ఐపి ఏదో పెట్టుకుంటాం కదా, మంత్లీ ఇంత పెట్టాలని. ఆ అమౌంట్ దాటిన తర్వాత కూడా మీకు డబ్బులు మిగులుతాయి చూసారా? ఆ డబ్బుల్లో ఇంకా ఏ ఈఎంఐలైనా పెట్టుకోండి. ఇల్లు పెట్టుకోండి, కారు పెట్టుకోండి, టూర్లు పెట్టుకోండి, ఇంకేమన్నా పెట్టుకోండి. ఈ 3టిని గనక మీరు నెగ్లెక్ట్ చేస్తే పిల్లల జీవితం అంధకారం కాకపోతే ఫ్రూట్ఫుల్గా ఉంటుందా? ఈ రోజు మీరు నేను ఇక్కడ కూర్చున్నామని అంటే ఆ రోజు వాళ్ళ తప్పు చేయలేదు కాబట్టి, వాళ్ళు డబ్బులు దాచిపెట్టారు కాబట్టి. మన చిన్న వయసులో ఎంతమంది పేరెంట్స్ ఇల్లు కట్టారు నాకు చెప్పండి. ఎంతమంది కట్టారు ఇల్లు? మన పేరెంట్స్ అందరూ ఇల్లు మనం కొంచెం పెద్దయిన తర్వాత కట్టిన వాళ్ళే. ఆ ఏజ్లో ఇల్లు కట్టిన వాళ్ళు లేరు. అందుకే వాళ్ళు డబ్బులు మిగిలాయి. ఎల్లి ఏజ్లో అప్పులు తీసుకుంటే ఎట్లా బాగుపడతాం? మనం యుద్ధ వీరులాగా అదేంటో లోన్ల మీద మనం యుద్ధం ప్రకటించాం. లోన్స్కి ఎగనెస్ట్గా పోరాడుతున్నాం. ఎగనెస్ట్ కాదు, లోన్స్ తోటి పోరాడుతున్నాం. ఎందుకు మనకి లోన్స్ అన్ని? ఎర్లీ స్టేజెస్లో ముందు పెట్టుబడులు పెట్టండి, ఎక్సెస్ అమౌంట్ ఏమైనా చేసుకోండి. మీ లైఫ్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది, ఎంత సెక్యూర్ ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో మీకు ఏదైనా జరిగినా కానీ మీ పిల్లలకు పెట్టుబడులు రెడీగా ఉంటాయి. అది ఆలోచించారా? సరే అనుకుంటాం, ఏమవుతుంది నాకు ఏమైనా అయితే నా హోమ్కి లోన్ అగెనెస్ట్గా ఇన్సూరెన్స్ ఉంది, ఇల్లు సొంతం అవుద్దని. ఇల్లుంటే ఇల్లు తిండి పెట్టుద్దా? ఇల్లు గూడిస్తుంది. తిండి ఎవరు పెడతారు? చదువు ఎవరు చెప్తారు? మరి దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మళ్ళీ పెట్టుకుంటారు. ₹1 కోటి టర్మ్ ఇన్సూరెన్స్ వడ్డీకి ఇస్తే బ్యాంకులో వేసుకుంటే నెలకు 50,000 కూడా రావు. ఒక్క పిల్లోడు స్కూల్ ఫీజు కూడా సరిపోవు. అవి ఏం చేస్తారు? తిండి ఎట్లా తింటారు? మరి ఇదంతా అంధకారంలోకి తోయటం కాదా? మీకు ఏదైనా జరిగితే అదే మీ పెట్టుబడులను రెడీగా ఉండుంటే, ముందుగా వాటికి ప్రిఫరెన్స్ ఇచ్చుండుంటే, ఇంటిదేముందండి. మనం జూబ్లీ హిల్స్లో ఉండడం చేత కాకపోతే వెళ్ళి కూకట్పల్లిలో ఉంటాం, కూకట్పల్లిలో ఉండడం చేత కాకపోతే కూకట్పల్లి వెంకల్లో స్లమ్లో ఉంటాం. కానీ పిల్లల భవిష్యత్తు గ్యారంటీ ఉందిగా. ఉండడం ఎక్కడైనా ఉండొచ్చు, కానీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి కదా. నా ఇల్లు జూబ్లీ హిల్స్లోనే ఉండాలని మీరు కోరుకుంటే ఇవాళ మీరుంటారు, రేపు నీ కొడుకు వెళ్ళి మళ్ళీ ఎక్కడో స్లమ్లో ఉండాల్సి వస్తుంది. ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే ముందు వాళ్ళ కోసం పెట్టుబడులు పెట్టండి, వాళ్ళ భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టండి, వాళ్ళ గోల్ ఐడెంటిఫికేషన్ చేయండి, వాటి కోసం పెట్టుబడులు పెట్టండి. మిగతా డబ్బులతోటి మీరు ఇల్లు ప్లాన్ చేయండి, ఏమైనా చేయండి. సో మొత్తానికి ఏదైనా సరే పెళ్ళి అయ్యి పిల్లల్ని కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళని సెటిల్ చేసి వాళ్ళు కొంత సెట్ అయినాక ఇల్లు కొనడం మంచిదండి. అంతేగాని ఉద్యోగం వచ్చిన 22-23 సంవత్సరాలకి లక్షల రూపాయలు పెట్టి ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొనుక్కుంటూ పోతే రిటైర్మెంట్ దాకా ఈఎంఐలు కట్టుకుంటూ పోతే వయసుకు తగ్గ పని చేయాలి. వయసుకు తగ్గ భారాన్నే మొయ్యాలి. అంతే, అంతకు మించి మొయ్యకూడదు. అంతే, వయసు తగ్గ భారాన్నే మొయ్యాలి. మన వయసు తగ్గట్టు మొయ్యకపోతే తొందరగా మన విరిగిపోతాయి, పూసలు కదిలిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీవంత్. మొత్తంగా సొంత ఇల్లు కట్టుకోవడం వల్ల పిల్లల జీవితాలు అంధకారంలోకి ఎలా వెళ్ళిపోతాయి అనే దాని గురించి చాలా చక్కగా తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.